హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం టాప్ 20 కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎంపీ స్టూడెంట్స్ తెలుసుకోబోతున్నాం. సో నేను ఇక్కడైతే ఓసీ వాళ్ళకైతే చెప్పాను ర్యాంక్స్ అనేది. అదర్ కేటగిరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే నేను చెప్పే ర్యాంక్స్ అనేది మీరు రెడ్యూస్ చేసుకుని అయితే మీకు ఏ కాలేజ్ వస్తుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్ అనేది 5000 ర్యాంక్ తెచ్చుకున్నాను అనుకోండి, బీసీఏ, బీసీబీ, బీసీడీ 4000 నుంచి 4500 ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎస్సీ స్టూడెంట్ అనేది 3000 నుంచి 3500 అనేది ర్యాంక్ అయితే వాళ్ళకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎస్సీ స్టూడెంట్ అనేది 2500 నుంచి 3000 ర్యాంక్ అయితే ఉంటుంది. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ అనేది 5000 ర్యాంక్ తెచ్చుకుంటే ఒక పర్టికులర్ కాలేజ్ అని వస్తుంది. సో మీరు బీసీఏ, బీసీబీ వాళ్ళు 4000 నుంచి 4500 ర్యాంక్ తెచ్చుకున్నా వాళ్ళకి అదే కాలేజీలో అయితే సీట్ అయితే వస్తుంది. సో ఇలానే ఎస్సీ, ఎస్టీ ఇలా చూసుకోవాలి మీ ర్యాంక్స్ అనేది. ఇలా మీరు చూసుకొని మీకు ఏ కాలేజ్ వస్తుందో మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు మనవిడదని ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆవడి, చెన్నై. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్ అనేది అప్కమింగ్లో మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన లిస్ట్లో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నేనైతే ఫస్ట్ అయితే ఈ కాలేజ్ గురించి అయితే ఇక్కడ టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. దీని లొకేషన్ అనేది విశాఖపట్నంలో ఉంది. దీని కాలేజ్కి ఫీ వచ్చేసరికి అయితే 39,500 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 13 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది సిఎస్సి, ఈసీ, త్రిబుల్, అలాగే కెమికల్ మెటలర్జీ ఇలా బ్రాంచెస్ అనేది ఈ కాలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే ఇక్కడ ర్యాంక్స్ చూసుకుంటే మనకు సిఎస్సికి అనేది ఓపెనింగ్ ర్యాంక్ అయితే 3900 ఉంది. అలాగే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసరికి అయితే 4500 అయితే ఉంది. అంటే ఈ ఓపెనింగ్ ర్యాంక్ అంటే లాస్ట్ ఇయర్ అనేది ఈ కాలేజ్లో 3900తో ఒక పర్సన్ అనేది జాయిన్ అయ్యాడు అని అర్థం. అలాగే క్లోజింగ్ ర్యాంక్ అంటే 4500తో ఆ కాలేజ్లో సీట్స్ అనేది క్లోజ్ అయ్యాయని అర్థం. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ కాలేజ్కి అయితే మూవ్ ఆన్ అవుదాం. మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ వచ్చేసరికి అయితే విశాఖపట్నంలో ఉంది. అలాగే ఫీజెస్ వచ్చేసరికి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 to 4 LP ఉంటే మీరు ఆ కాలేజ్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని లొకేషన్ అనేది కాకినాడలో అయితే ఉంది. అలాగే ఫీ వచ్చేసరికి అయితే 76,900 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. దీని లొకేషన్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫీజెస్ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్, అలాగే బ్రాంచెస్, అలాగే ర్యాంక్స్ అనేది మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని లొకేషన్ అనేది అయితే భీమవరంలో ఉంది. అలాగే దీని ఫీ వచ్చేసరికి అయితే 65,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అయితే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే SRKR ఇంజనీరింగ్ కాలేజ్. లొకేషన్ అనేది అయితే భీమవరంలో ఉంది. అలాగే దీని ఫీ వచ్చేసరికి అయితే 1,10,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి అయితే 3.5 to 4.5 LP అయితే ఉంది. మీరు 3 to 4 LP ఉంటే ఆ కాలేజ్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీరు SRKR ఇంజనీరింగ్ కాలేజ్ని కూడా మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ వచ్చేసరికి అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. దీని లొకేషన్ అనేది విజయవాడలో అయితే ఉంది. దీని ఫీ వచ్చేసరికి అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 to 5 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫీజెస్ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 8 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ర్యాంక్స్ అనేది స్పెసిఫిక్గా అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే కేఎల్ యూనివర్సిటీ. దీని లొకేషన్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫీజెస్ అనేది అయితే 2,04,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 9.2 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ర్యాంక్స్ అనేది స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయలేదు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్. దీని లొకేషన్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫీజెస్ అనేది 1,10,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 3.5 to 4.5 LP అయితే పడుతుంది. అలాగే బ్రాంచెస్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ర్యాంక్స్ అనేది స్పెసిఫిక్గా అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. దీని లొకేషన్ అనేది కాకినాడలో అయితే ఉంది. ఈ కాలేజ్ ఫీ వచ్చేసరికి అయితే 10,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 to 5 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ర్యాంక్స్ అనేది అయితే సిఎస్సికి అయితే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు.
అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అయితే అనంతపూర్లో అయితే ఉంది. దీని ఫీ వచ్చేసరికి అయితే 25,000 per year అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి అయితే 12 LP అయితే పడుతుంది. అలాగే బ్రాంచెస్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అనేది తిరుపతిలో అయితే ఉంది. అలాగే ఫీజెస్ వచ్చేసరికి అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి అయితే 4.8 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ వచ్చేసరికి అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. దీని లొకేషన్ అనేది తిరుపతిలో అయితే ఉంది. అలాగే ఫీజెస్ వచ్చేసరికి అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 to 5 LP అయితే ఉంది. ఒకవేళ యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 to 4 LP ఉంటే మీరు ఆ కాలేజ్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో 4 to 5 LP ఉంది కాబట్టి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ సరికి అయితే ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని లొకేషన్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫీ అనేది 65,000 per year అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 to 4 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. దీని లొకేషన్ అనేది రాజంపేటలో అయితే ఉంది. దీని ఫీ వచ్చేసరికి అయితే 50,000 per year అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది CSE, ECE, EEE ఇలా బ్రాంచెస్ అనేది ఈ కాలేజీలో అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ర్యాంక్స్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే G. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. దీని లొకేషన్ అనేది అయితే కర్నూలు అయితే ఉంది. అలాగే ఫీ వచ్చేసరికి అయితే 60,000 per year అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 to 5 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే క్యూస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని లొకేషన్ అనేది ఒంగోలు అయితే ఉంది. దీని ఫీ వచ్చేసరికి అయితే 55,000 per year అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 to 4 LP అయితే ఉంది. అలాగే బ్రాంచెస్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని లొకేషన్ అనేది రాజంలో అయితే ఉంది. దీని ఫీ వచ్చేసరికి అయితే 60,000 per year అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 to 5 LP అయితే పడుతుంది. అలాగే బ్రాంచెస్ అనేది CSE, ECE, EEE ఇలా బ్రాంచెస్ అనేది ఈ కాలేజీలో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ర్యాంక్స్ అనేది అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో లాస్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అనేది విజయనగరంలో అయితే ఉంది. దీని ఫీ వచ్చేసరికి అయితే 60,000 per year అయితే పడుతుంది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 to 5 LP అయితే పడుతుంది. అలాగే బ్రాంచెస్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్స్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ టాప్ 20 కాలేజ్ PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరైతే కాలేజ్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.